నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూ ఉంటాయి. చాలా మంచి స్పందన లభిస్తుంది. మనందరికీ సుపరిచితురాలు, ముఖ్యంగా రాశి ఫలితాల ద్వారా మనకి ప్రతి మాసం పలకరిస్తూనే ఉంటారు డాక్టర్ ఆర్‌పి సుధ గారు. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ నాతో పాటు ఉన్నారు. సెప్టెంబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు చెప్తారు. ప్రతి వీడియోని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. అందుకన్నా ముందుగా అసలు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ సంచారం ఉంది, ఈ విషయాలన్నీ వివరిస్తారు. దాంతో పాటుగా రాశి ఫలితాలు కూడా వివరిస్తారు. ప్రతి విషయాన్ని కూడా ఖచ్చితంగా చూడండి. మీరు జాతకాలను పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. మేడం మీకు అందుబాటులోకి వస్తారు. ఖచ్చితంగా మీకు సంబంధించిన ఏ విషయమైనా కూడా గోప్యంగా ఉంచి ఆ చక్రానికి సంబంధించి మీరు ఏ పరిహారాలు చేసుకోవాలని మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి మీతో మాట్లాడటం జరుగుతుంది. సో మొట్టమొదటిగా రాశి ఫలితాలు తెలుసుకునే ముందుగా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్కారం. సో రాశి ఫలితాల ముందు మీరు ఎలాగో గ్రహాలకు సంబంధించి చెప్తారు కాబట్టి గోచారమే చూసుకోవాలి. రాశి ఫలితాలు అంటేనే ఫస్ట్ గోచార రీత్యా దాన్ని బట్టి చెప్పడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మనం చూడవలసింది ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యం గురుగ్రహం. గురుగ్రహం అంటే ఏంటంటే మూవ్ అయ్యారు, ఆల్రెడీ వృషభంలో ఉన్నారు, ఇప్పుడు మనకి తెలిసిన ఒక విషయం. అలాగే ఇవన్నీ ముఖ్యమైన గ్రహాలు. 4 గ్రహాలు చాలా ముఖ్యమైనవి. అన్ని గ్రహాలు ముఖ్యమైనవి, కానీ ఇవి లాంగ్ టర్మ్ ఒక రాశిలో ఉంటాయి కనుక వీటివి ముందు మాట్లాడుకుని మిగతావి మాట్లాడుకుంటూ ఉంటాం. సో గురుగ్రహం ఏమో వృషభ రాశిలో ఉన్నారు. అలాగే రాహు ఏమో ఇప్పుడు మనకి మీనంలో ఉన్నారు. అలాగే కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. శని మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కుంభశని అయినా కూడా రిట్రోగ్రేడ్లో ఉన్నారు. నవంబర్ 15th వరకు రిట్రోగ్రేడ్ అనమాట. అలాగే మనం కుజగ్రహం నెక్స్ట్ చూసాము అంటే మనకేమో మిథునంలో ఉన్నారనమాట. లాస్ట్ మంత్ ఎండ్ నుంచి ఉన్నారు, అందులోనే ఉంటారు కూడాను. అలాగే ఇప్పుడు బుధుడు వెరీ ఇంపార్టెంట్ ఫర్ కమ్యూనికేషన్ కదా. అది రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళా కర్కాటకంకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు సింహానికి ఈ మాసంలో దిగుతున్నారు. అదే ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ అనుకోవచ్చు. అలాగే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సన్ అంటే సూర్యుడేమో ఇప్పుడు మనకి సింహంలో ఉన్నారు. ఆయన కూడా ఏంటంటే మిడిల్ ఆఫ్ దిస్ మంత్ సెప్టెంబర్ 16th వరకు కన్యకు వస్తున్నారు అనమాట. అలాగే శుక్రుడు కూడా సంచారం ఇప్పుడు కన్యలో జరగబోతోంది. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్, మోస్ట్లీ 17th 18th సెప్టెంబర్కి జరగబోతోంది. సో చాలా కూటమి అనేది ఏంటంటే మనకి సన్, వీనస్, అలాగే కేతు మనకి కన్యలో ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే రాహు కూడా కన్యను చూస్తున్నారు కనుక కొంచెం ఈ నెల ఎస్పెషలీ ఏంటంటే అన్ని మిశ్రమ ఫలితాలు మోస్ట్ ఆఫ్ ద రాశికి ఘోషిస్తున్నాయి అనమాట. ఇక తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంది మేడం సెప్టెంబర్ మాసం? ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలే చెప్పాలి, కానీ కూడా సెప్టెంబర్ మాసం వీళ్ళు బాగుంటుందని చెప్పాలి. ఏ విషయంలో? ఎస్పెషలీ పిల్లల విషయంలో కుటుంబ పరంగా గ్రోత్ అనేది చాలా ఉంది. స్టేటస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పాలి. అలాగే ఏంటంటే కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళందరికీ మంచి సూచనలే, పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళకి తగ్గ వాళ్ళు వస్తారు అని చెప్పుకోవాలన్నమాట. అలాగే ఏంటంటే కెరియర్ పరంగా మనం చూసాము అంటే వీళ్ళకి బాగానే ఉంది. ఎందుకంటే ఇదివరకు ఏంటంటే మిశ్రమ ఫలితాలు కెరియర్లో చెప్తున్నాము, వీళ్ళకి బాగుంది. ఎందుకంటే 11th లార్డ్ కూడానే ఉన్నారనమాట. సో తప్పక వీళ్ళకి బాగుంటుంది. అంటే మనకి కన్యలో ఉన్నారు. 10th ఏమో కేతు మనకి సంచారం, సన్ సంచారం కూడా జరుగుతోంది. అలాగే 9th లార్డ్ సంచారం, 10th లార్డ్ సంచారం, అలాగే 11th లార్డ్ సంచారం. కానీ కేతుతో ఉన్నారు కనుక కొన్ని ఇబ్బందులు పడినా బాగానే ఉంది అని చెప్పుకోవాలన్నమాట. కెరియర్ పరంగా గ్రోత్ అనేది వీళ్ళకి బాగుంటుంది. ఆర్థిక పరంగా కూడా కొంచెం గ్రోత్ అనేది బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. కానీ ఏంటంటే వ్యక్తిగత జాతకం చూసినప్పుడు మనకి కరెక్ట్ పొజిషన్ అనేది తెలుస్తుంది. కొన్నిసార్లు రివర్స్ కేస్ అనుకుందాం, ఉద్యోగం అసలు లేకుండా అవ్వడం కానీ, అది ఇంట్లో కూర్చోవడం కానీ, ఎందుకు తీసేసి ఇంట్లో కూర్చోవడం కానీ జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. మరి కేతు అంటే అలాగే ఇస్తాడు, సడన్గా ఎక్కువ ఇస్తాడు, సడన్గా తీసేసుకుంటాడు అనమాట. సో ఈ సూచనలు అనేవి కొన్ని కనిపిస్తున్నాయి. అలాగే 4th రాహు ఉన్నాడు కనుక కంఫర్ట్ లెవెల్స్ కొంచెం తక్కువే. అంటే శ్రమ అనేది బాగా అధికం. శ్రమ పడినా కూడా వాళ్ళకి తగిన ఫలితం అనేది ఈ నెల బాగానే ఉంది, కానీ లాంగ్ టర్మ్లో ఇంకా అంత బాగుండదు అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, శని గ్రహం కూడా మనకి 3rd హౌస్, 2nd హౌస్ని చూస్తున్నాడు. సో ఆర్థికంగా గ్రోత్ ఉన్నా కూడా, ఓన్ హౌస్లో ఉన్నప్పుడు చూసుకుంటాడు కదా, సో ఆర్థికంగా గ్రోత్ ఉన్నా కూడా, స్టేటస్ ఇంప్రూవ్ అయినా కూడా వీళ్ళకి ఏంటంటే ఖర్చు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది తగ్గుతుంది ఈ నెల, ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. సో
అట్లా వస్తుంది, అట్లా వెళ్ళిపోతుందనమాట. ఎందుకు వెళ్ళిపోతుందో తెలీదు. అంటే ఏంటంటే చేతి నిండా ఉంది అనుకుంటాం. చేయి విడిచేస్తే ఏమవుతుంది? అలా ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఏంటంటే ఈ రాశికి అధిపతి మనకి 6వ ఇంట్లో సంచారం జరుగుతూ ఉంది. సో 6వ ఇంట్లో సంచారం జరుగుతోంది కనుక తప్పక వీళ్ళకి సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా తక్కువ. అంటే ఏంటి మనకి కెరియర్ పరంగా గానీ, పెద్దల పరంగా గానీ, అంటే ఏంటి వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దలకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్, అంటే హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్, అలాగే హెల్త్ పరంగా ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. లోన్స్ ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే లోన్స్ తీసుకుని అది బిజినెస్‌లో పెట్టి ఆర్థికంగా ఎదుగుదల అనేది అంత ఉండదు ఈ నెల అనేది చెప్పబడుతోందనమాట. కాంపిటీటర్స్ అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు అని చెప్పాలనమాట. సో అక్కడ బ్యాలెన్స్ అయిపోతోంది. సో వీళ్ళకి జనరల్‌గా పరిహారం చేయాలి అంటే మనం గురు కాళ్ళు పట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఇది బావుందని ఎందుకు చెప్తున్నాం అంటే 5థ్ సంచారం 7థ్‌లో జరుగుతోంది. సో అలాగా దాంపత్య జీవితానికి పర్వాలే కొంత అనుకూల పరిస్థితి. కానీ ఆర్థికంగా కూడా కొంత గ్రోత్ ఉంది గానీ ఖర్చు అనేది అధికం, అందుకనే చెప్పడం అనమాట. సో కలర్స్ అంటే తప్పక వీళ్ళేంటంటే రెడ్ వేసుకోవడం చాలా మంచిది. అలాగే యెల్లో అండ్ గోల్డ్ కాంబినేషన్ చాలా బావుంటుంది. గురువుకి పూజ చేయడం థర్స్‌డే ఏదో ఒక పూజ చేయడం అనేది ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే నవగ్రహాలు ప్రదక్షిణ ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ సాటర్డే హనుమాన్ చాలీసా చదువుకోవడం వెరీ గుడ్. ఓకే. సో అదండి ధనుసు రాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ చాలా బాగుంది మాసం. అంత పెద్దగా కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే మీరు పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. జాతకాలను పరిశీలించుకొని పరిహారాలు చేసుకోండి. ప్రతి వీడియోలో ప్రతి మాసం చెప్తూనే ఉంటాను ఈ విషయం. ఎందుకంటే జాతకాలను పరిశీలించుకున్నాకనే మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎన్ని రోజులు చేసుకోవాలి, చేసుకోవడం వల్ల వచ్చే ఫలితం ఎలా ఉంటుందనేది మనం చూడటం జరుగుతుంది. జాతకాలని డాక్టర్ ఆర్వి సుధ గారి దగ్గర చూపించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.